ఇప్పుడు మహానాడు అనేది కడపలో చేస్తున్నాం. కడప చరిత్ర చూసుకుంటే పోయిన 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 2 సీట్ల కన్నా ఎక్కువ గెలవలేదు. ఈసారి 7 సీట్లలో 5 సీట్లు కూటమి గెలిచింది. ఒకటి బీజేపీ, 4 టీడీపీ, రెండేమో వైసీపీ గెలిచింది. ఒకటేమో పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలిచిండు, ఇంకోటి బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అది కూడా చాలా చిన్న మార్జిన్తో టీడీపీ ఓడిపోయింది. సో కడపలో ఇప్పుడు మనము మహానాడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే, చంద్రబాబు గారు ఏమనుకున్నారంటే, చరిత్రలో ఎప్పుడు టీడీపీకి ఇంత ఓటు రాలేదు, ఇంత మెజారిటీ కడపలో గెలవలేము మనం. సో కడప ప్రజలు మనల్ని నమ్మినారు, మన సంక్షేమాల్ని, మన పథకాలని నమ్మినారు కాబట్టి వాళ్ళకు ఒక థ్యాంక్ యూ మెసేజ్ పెట్టాలని కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాము. సో నాకున్న నాలెడ్జ్ పరంగా సుమారుగా 1 కోటి మంది వస్తున్నారు మహానాడుకి, తెలంగాణ ఆంధ్ర కలిపి. సో కడప సరౌండింగ్లో చూసుకుంటే 17 కాలేజీలు ఉన్నాయి, సుమారుగా 20 స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ నిండిపోయినాయి. ఎక్కడ హోటల్ కానీ, హాస్టల్ కానీ, లాడ్జ్లు కానీ ఏమి ఎంటీ లేవు. కడప చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దాకా ఏ అకామిడేషన్ కూడా ఖాళీ లేదు. ఇవాళ జస్ట్ మొన్న 2 రోజుల కింద మహానాడు అనౌన్స్ చేస్తేనే ఇంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలిగినాం. సో సుమారుగా 1 కోటి మంది పైన వస్తారు. తెలంగాణ నుంచి మాకున్న అంచనా పరంగా 2 లక్షల నుంచి 3 లక్షల మంది పోతున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ఏర్పాట్ల కోసం మనం 3-4 ఇంజనీరింగ్ కాలేజీలతో మాట్లాడుతున్నాం. సో 4 లక్షల మంది తెలంగాణ నుంచి పోవడం అంటే చాలా గొప్ప. ఎందుకంటే మనం చేసిన మెంబర్షిప్లోనే తెలంగాణ 2.5-3 లక్షల మంది మెంబర్షిప్ అయినాం, కానీ దానికన్నా ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు. సో ఈ మహానాడు అనేది ఎందుకు చేస్తున్నారు, ఏంది అనేది కొత్త యువకులకు తెలియదు. ఎట్లయితే మన తెలుగు ప్రజలు మనము పండుగలు చేసుకుంటామో, అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమో మహానాడు చేసుకుంటారు. మహానాడులో ఏం జరుగుతుందంటే, 3 రోజుల సమావేశాల్లో గ్రామ స్థాయి నుంచి ఒక్కొక్క కార్యకర్త వస్తాడు. గ్రామాల్లో ఏమేమి అభివృద్ధి జరిగినాయి, ఏమేమి సంక్షేమాలు చేస్తున్నాము, రాబోయే 4.5-5 సంవత్సరాల్లో ఏమేమి చేయబోతున్నాం, ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళ సూచనలు తీసుకుంటాం. ఏ గ్రామంలో ఏమేమి పనులు కావాలి, ఏమేమి అయినాయి, ఎవరెవరిని లీడర్లు ఇవ్వాలి. ఇప్పుడు మహానాడు తర్వాతనే కొత్త కమిటీలు అది, అంటే ప్రెసిడెంట్ కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, లేకుంటే గ్రామ కమిటీలు కావచ్చు, అన్ని కొత్త వేస్తాం. ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ మహానాడు వచ్చిందంటే పాత వాళ్ళందరినీ రిజైన్ చేయించి కొత్త వాళ్ళను అవకాశం ఇస్తాము. ఇప్పుడు 2 రోజుల కింద నారా లోకేష్ గారు ఒకటే అన్నారు, ఈసారి అన్ని పదవిలు యువకులకే ఇస్తాం, పెద్దవాళ్ళని సమానంగా చూసుకుంటాం, వాళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తాం, కానీ రాష్ట్ర స్థాయిలో కావచ్చు లేకుంటే గ్రామ స్థాయిలో మెయిన్ పొజిషన్లు అన్ని యువకులకు ఇస్తాం. సో తెలుగుదేశం పార్టీ యువకులకు ఇది చాలా మంచి అవకాశం. ఇప్పుడు ఎప్పటి నుంచో ఏముంటుండే అంటే, కడప అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రాంతము రౌడీల ప్రాంతం, అక్కడ ఫ్రాక్షనిజం ఎక్కువ జరుగుతుంది, డెవలప్మెంట్ లేదంటున్నారు. సో ఇప్పుడే ఎవరైతే అంటున్నారో కడప మా గడ్డ, కడప ఓన్లీ వైసీపీకి అడ్డా అంటున్నారో, వాళ్ళ గడ్డలోనే మనం మహానాడు పెడుతున్నాం. సో అక్కడ ఎంతమంది ప్రజలు వస్తున్నారు వాళ్ళకే తెలిసిపోతుంది. ఓపెన్ ఛాలెంజ్ టు వైసీపీ, బద్వేల్ కావచ్చు, పులివెందుల ఇప్పుడు రిజైన్ పెడితే టీడీపీ 50,000 మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు చూసుకున్నారు, ఫ్రాక్షనిజంలో ఏం లేదు, రౌడీజంలో ఏం లేదు, ఏదున్నా డెవలప్మెంట్ కావాలంటే కంపెనీలు రావాలి, ఇండస్ట్రీలు రావాలి, ఐటీ రావాలి, అవన్నీ రావాలంటే చంద్రబాబు రావాలి. వాళ్ళు చంద్రబాబుని తెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు మహానాడు పెట్టి వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాము. దాని తర్వాత ప్రతి ఒక్క ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి ఒక్క కంపెనీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కడపకే. ఇప్పుడు కియా వెళ్ళిపోయింది, కియా వచ్చేస్తుంది. మనకు అమెరాన్ వెళ్ళిపోయింది బ్యాటరీది, అది కూడా వచ్చేస్తుంది. ప్రొద్దుటూరులో మనకు ఎలక్ట్రానిక్ ప్లాంట్స్ పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి ఇవన్నీ? ఎందుకంటే చంద్రబాబుని నమ్మిరు. అక్కడ ప్రజలు కష్టపడే ప్రజలు కాబట్టి చంద్రబాబు కూడా కడపనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేస్తుండే. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లన్నీ కడప ఒక్కడ వదిలేసి మిగతా అన్ని డెవలప్మెంట్ చేసుకున్నారు. కంపెనీస్ కూడా ఆడ రాకపోతుండే, ఎందుకంటే రౌడీజం ఎక్కువ ఉండే. ఇప్పుడు అంతా తగ్గిపోయింది కాబట్టి సో ఫస్ట్ స్టార్ట్ కడప నుంచే డెవలప్మెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాకు గెలిచి నెక్స్ట్ 5 సంవత్సరాల కడపల ల్యాండ్ రేట్ ఇప్పుడు ₹1 ఎకరం ఉంటే 10 కోట్లు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ కడపలో ఉన్న యువకులు ఎవరైతే బెంగళూరుకి వెళ్ళి పనిచేస్తున్నారు, ఎందుకంటే బెంగళూరు దగ్గర, వాళ్ళందరూ కడపకి రాబోతున్నారు బ్యాక్. మీరు కావాలంటే సర్వేలు చేయించుకోండి, మీరు మీడియా కాబట్టి. ఎట్లయితే ఒక్కొక్క కంపెనీ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ కడపలో ఉన్న యువకులు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, అమ్మాయిలు అందరికీ ఇక్కడనే వస్తారు. ఇంకా కడపలో నెక్స్ట్ నాకు తెలిసి 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు, 20 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ప్లానింగ్ ఉంది. ఎందుకంటే కడపని మొత్తం ఫ్రాక్షనిజం ఎండ్ చేసి దాన్ని ఓన్లీ ఎడ్యుకేటెడ్ సెక్టర్గా మార్చాలని చంద్రబాబు కల అది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 10-11 నెలలు అవుతుంది, కానీ మన దగ్గర డబ్బులు లేవు. ఓపెన్లీ మాట్లాడుకోవాలి, రాష్ట్రం అప్పుల పాలుంది. చంద్రబాబు నాయుడు లాంటి మహాన్ వ్యక్తి, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తే ఎన్ని కోట్ల అప్పు ఉందో ఇంకా తెలుసుకోలేకపోయాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా 3 నుంచి 6 నెలలలోపు వైట్ పేపర్ ఇస్తాం. వైట్ పేపర్ అంటే ఈ రాష్ట్రం మేము ఇప్పుడు పరిపాలిస్తున్నాము, దీనికి ఇంత అప్పు ఉంది, సో ఈ అప్పులు తీర్చుకుంటా ఇంకేం డెవలప్మెంట్ చేస్తామని ప్రజలకు చెప్తాం. కానీ ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే వైట్ పేపర్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఎన్ని లక్షల కోట్ల అవినీతిలోనే తెలుస్తలేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తున్న కొద్దీ వైసీపీ నాయకులు అందరూ లోపల వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే వాళ్ళు అవినీతి చేసిరు.
ఇంతకుముందు కూడా చాలా మంది మీడియా సమావేశాల్లో మనం చెప్పినాం, ఏ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఐటీ మినిస్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, లేబర్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే అవినీతి చేసిరో మొత్తం వెరిఫై అవుతుంది. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సెంట్రల్ ఏజెన్సీస్ కూడా వెరిఫై చేస్తున్నాయి. ప్రతి ఒక్కరిని లోపలేసి వాళ్ళు ఎంతైతే డబ్బులు కక్కారో అంతా కక్కిచ్చేసి ప్రజలకు ఇస్తున్నాం. ఇప్పుడు ఏవైతే 6 గ్యారంటీస్ చెప్పామో ఒక్కొక్క లీడర్ దగ్గర నుంచి అరెస్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అవినీతి సొమ్ము తీసుకొని 6 గ్యారంటీస్ ఇస్తాం. 100% గ్యారంటీ. ఇప్పుడు వాలంటీర్లకు ట్రైనింగ్ అంటే వాలంటీర్లే బ్రోకర్ లెక్క మారి పెన్షన్ 1000 రూపాయలు ఇస్తే 300 తీసుకురు. అందరికి తెలుసు, అది మనం చెప్పేది కాదు, ప్రజలు అడిగితే చెప్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక పీపీటీ పెడితే తెలిసిపోతుంది వాళ్ళకి ఏంది. మొబైల్ యాప్ వాడడం ఇట్లా చిన్న పిల్లలు కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటారు. దానికి 300 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు సుమారుగా. అది స్కామే. ఏ కంపెనీ కూడా ట్రైనింగ్ అంత తీసుకోదు. అందరు ఎడ్యుకేటెడ్, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. అది మీడియాలో అర్ధగంట లైవ్ పెడితేనే అందరు నేర్చుకుంటారు. లెఫ్ట్ పోతే ఇది ఉంటుంది, రైట్ పోతే ఇట్లా, థర్డ్ పోతే ఇట్లా, ఫోర్త్ పోతే ఆప్షన్ ఇట్లా ఉంటుంది అని. దానికి వాళ్ళు 300 కోట్లు ఖర్చు పెట్టారు అనేది దాంట్లో 90% స్కామే. అందుకే చెప్తున్నా కదా, వైట్ పేపర్ ఇంకా చంద్రబాబు ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసి దొంగలు ఎక్కడ డబ్బులు పెట్టిరో వెరిఫై చేసుకొని సెంట్రల్ ఏజెన్సీస్తో తెప్పిస్తాడు. స్టేట్లో ఉంటే మనం తెచ్చుకోవచ్చు, స్టేట్ బయట ఉంటే మనకు సిబిఐయో సిఐడి కావాలి. వాళ్ళతో తెప్పించుకొని అవే డబ్బులతో ప్రజలకు సంక్షేమం చేస్తాం. అందరు వైసీపీ వాళ్ళు అంటారు ఏం చేయలేరు, అప్పుల పాలు ఉన్న రాష్ట్రం. మీరు చేసిన అప్పులే కదరా బాబు. అన్యాయం ఎందుకు చేస్తారు? లీగల్గా చేస్తున్నాం కదా. మీకు కూడా రాజ్యాంగం ఉంది, మాకు కూడా రాజ్యాంగం ఉంది. మీకు రాజారెడ్డి రాజ్యాంగం ఉంది, మాకు అంబేద్కర్ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం పరంగా పోతున్నాం. ఎవడైతే తప్పు మాట్లాడినో లోపల వెళ్ళిపోతుండు. మొన్న రజనీ ఏంది అట్లా చేస్తుంది? ఒక పోలీస్ గవర్నమెంట్ ఆఫీసర్తో బిహేవ్ చేసేదా? ఆమె ఎమ్మెల్యేనా, మినిస్టర్, అసలు ఎక్స్ మినిస్టర్? తెలియలేదు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆడ లేడీ కానిస్టేబుల్ ఉంది. నీకేమైనా ఉంటే నువ్వు మాట్లాడుకో, మీ అడ్వకేట్ని తెచ్చుకొని మాట్లాడుకో. ఆ ఎస్ఐ సిఐ పైనే నువ్వు పడిపోతుంది. ఎందుకు? రివర్స్ కాంట్రవర్సీ చేయాలని. ఏంటంటే ఒక ఎస్ఐఓ సిఐ వచ్చి నా మీద చేసిండని. ఆమె ఎందుకు చేస్తాడు చెప్పండి? ఆయన పని ఆయన డ్యూటీ చేస్తుండు. ఆయన దగ్గర వారెంట్ ఉంది. అరెస్ట్ చేయడానికి వస్తే ఈమె మధ్యలో రాదంతం ఎందుకు చేస్తుంది చెప్పండి? ఇవన్నీ చేసే లంగ పనులు అందరూ లోపల వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరిని వదిలేసి, మీరు చూస్తున్నారో లేదో, ఎక్కడ పోయినా సింగిల్గా పోతుండు. ఎందుకంటే వీళ్ళు దొంగలు, అది తెలుసు. వీళ్ళు పట్టుడు పోతే ఏడా నా పేరు చెప్తారా, వీళ్ళతో నాకు సంబంధం లేదని జరిగిపోతుంది. అందుకనే సాయిరెడ్డి కూడా జరిగిపోయింది పక్కకి. లేకుంటే విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళిపోతాడు చెప్పు? ఇప్పుడున్న వైసీపీలో 4 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా టీడీపీలో రానికి రెడీ ఉన్నారు. టీడీపీ గేట్లు క్లోజ్ ఉన్నాయని బీజేపీతో టచ్లో ఉన్నారు వాళ్ళు. మీరు కావాలంటే ఎక్కడైనా ఢిల్లీ సమావేశాల్లో చూసుకోండి, వైసీపీ వాళ్ళు బీజేపీ పక్కనే తిరుగుతున్నారు. వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో 10 మంది జనసేనలో జాయిన్ కానీ రెడీ ఉన్నారు. రేపు పొద్దున మనం మానాడులో జెండాలు వేపితే వైసీపీ కాంగ్రెస్ ఖాళీ అయిపోతుంది. ఇంకో గుడ్ న్యూస్ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పోయి కాంగ్రెస్లో అలయన్స్ అవుతుంది. షర్మిల కనుక జరిగిపోతే ఇద్దరు ఒకటైపోతారు. షర్మిల అడిగింది కడప సీటు ఎంపీ, అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి ఆమెకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి షర్మిల మళ్ళీ కలిసిపోతారు. ఇది ఆల్రెడీ బెంగళూరులో జరిగిన సమావేశాలు మీడియాలో కూడా వచ్చింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఉండదు, టోటం భూస్థాపితం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉంటే టీడీపీ ఆపోజిట్లో కాంగ్రెసే ఉండాలి తప్పించి ఇంకేం ఉండదు. అయితే తెలంగాణ ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా కూటమి వస్తుంది తెలంగాణలో. అవును, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్కి ఆల్రెడీ రెడీ అయిపోయినాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 150 సీట్లు ఉన్నాయి. 150 సీట్లు పోటీ చేసి మేయర్ని స్థాపిస్తాం. ఇక్కడ పోయినసారి చూసుకుంటే బీజేపీ దగ్గర వరకు వచ్చింది. ఆసారి మన టీడీపీ సపరేట్ పోటీ చేసింది. ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే కంపల్సరీ మేయర్ మనమే స్థాపిస్తాము. మనకున్న అంచనా పరంగా టీడీపీకి 30 నుంచి 50 సీట్లు ఇస్తారు వాళ్ళు. జనసేనకి 10 నుంచి 15 సీట్లు ఇస్తారని మాటలు జరుగుతున్నాయి. సో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే కంపల్సరీ ఇక్కడ తెలంగాణలో మేయర్ ఫామ్ అవుతాం. మేయర్ ఫామ్ అయితే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా మనం రెడీ అవుతాము. ప్రజలకు తెలియదు, 2006 కావచ్చు, 10 కావచ్చు, 14లా జిహెచ్ఎంసీ మేయర్లలో మన టీడీపీ ఉండే. అప్పుడు మనం ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయినప్పుడు కూడా మన తెలంగాణ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ 600 కోట్లు ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు సుమారుగా 8,000 కోట్లు లాస్లో ఉంది. కాంట్రాక్ట్లకు డబ్బులు ఇవ్వలేకపోతుంది. కాంట్రాక్ట్లు చేయనికి లేరు. నువ్వు ఎక్కడైనా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అన్న మా ఇంటి బయట లైట్ పోయిందను, ఆడ ఏమంటారు, సార్ మా దగ్గర డబ్బులు లేవు, మీరు బల్బు తెచ్చుకుంటే నేను మనిషిని పంపిస్తా అంటాడు. లైవ్ యూట్యూబ్లలో నడుస్తున్నాయి వీడియోలు. మురికి కాలువలు నిండిపోతే వాళ్ళకు మెయిన్ వాళ్ళు డబ్బాలు వేయడానికి గేట్లు అవి కూడా లేవు.